ఆ మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా పేరు సంపాదించింది. జిల్లా కేంద్రంలో ఏకైక అతిపెద్ద పార్కును ఏర్పాటు చేశారు. కోట్లు పెట్టి అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత విలువైన వస్తువులను ఏర్పాటు చేశారు. సీన్ కట్ చేస్తే ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డిలో రాజీవ్ పార్కుపై ప్రత్యేక కథనం. పేరొందిన సంగారెడ్డి మున్సిపాలిటీ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజలు స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు స్వేద తీర్చుకునేందుకు 2010లో రాజీవ్ పార్కునైతే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క పార్కును మూసివేయడంతో స్థానిక ప్రజలైతే స్వేద తీర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 6 సంవత్సరాల నుంచి మూసివేసినప్పటి నుండి అయితే మున్సిపల్ సిబ్బంది ఏదైతుందో మున్సిపల్ సిబ్బంది కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు పట్టించుకునే పాపాన పోలేరన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఈ పార్కు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గ్రేడ్ 1 గా సంగారెడ్డి మున్సిపాలిటీ పేరు గడించింది. జిల్లా కేంద్రంలో ఏకైక పెద్ద రాజీవ్ పార్క్ ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని పంచేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చించింది. అయితే అధికారులు మాత్రం పార్కును నిర్మించి గాలికి వదిలేశారు. 6 ఏళ్లుగా మూతపడడంతో ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది. మరి ప్రతి సంవత్సరం నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మరి అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగి మరి చూడటానికి అసౌకర్యంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మందుబాబులు అడ్డగా చేస్తున్నాయి. సిగరెట్ తాగేవారికి, మందు తాగేవారికి లక్షలతో రాజీవ్ పార్క్ నిర్మించాలని సంకల్పించారు. 2010 అక్టోబర్ 17న అప్పటి సీఎం రోషయ్య అట్టహాసంగా ప్రారంభించారు. చిన్న పెద్ద సరదాగా గడిపేందుకు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. పిల్లల ఆట వస్తువులు, ఓపెన్ జిమ్లను అందుబాటులో తెచ్చారు. పార్కు ప్రవేశానికి పెద్దలకు 10 రూపాయలు, చిన్నారులకు 5 రూపాయలుగా నిర్ణయించారు.
కూడా వచ్చేది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మూసివేయడంతో అయితే స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏకైక పార్కు ఈ మూసివేయడంతో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ పార్కును ఎవరు కూడా పట్టించుకుంటే పాపాన పోలేరన్నట్టయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కనీసం జిల్లా అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ పార్కును పట్టించుకొని దీన్ని యథావిధిగా కొనసాగించాలనేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, సంగారెడ్డి నుంచి.